తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కారణంగా ఈ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈ ప్రజలకు తెలియకుండా పోయింది. దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీ నాడు స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం నిజాం పరిపాలన ఉన్నటువంటి ఈ ప్రాంతం 1949 సెప్టెంబర్ 17వ తేదీ నాడు మనకు స్వాతంత్రం వచ్చింది. మరి ఇంత 13 నెలలు ఆలస్యంగా వచ్చినటువంటి స్వాతంత్రానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారీగా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు కర్ణాటకకు, 5 జిల్లాలు మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మహారాష్ట్రలో, కర్ణాటకలో తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తూ ఉంటే మన ప్రాంతంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ అనేక పార్టీలు రాష్ట్రంలో అధికారానికి వచ్చినా కూడా కేవలం ఎంఐఎంకు భయపడి, మైనార్టీ ఓటు బ్యాంకుకు భయపడి ఇవాళ ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇలా హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ పోయిన సంవత్సరం అమిత్ షా గారు, ఈ సంవత్సరం రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. మరి అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో జాతీయ జెండాలను ఎగురవేయడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు ముఖ్య కూడళ్ల దగ్గర కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మన నిర్మల్ ప్రాంతంలో గతంలో రామ్జీ గోండ్ నిర్వహించినటువంటి పోరాట పటిమ, ఆయన చేసినటువంటి ఉద్యమం కారణంగా రాజాకారులు ఆంగ్లేయులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి స్వాతంత్రం రావడం జరిగింది. మరి అటువంటి వీరుడైనటువంటి రామ్జీ గోండ్ అదేవిధంగా కొమ్రం భీం జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి రాబోయే తరానికి తెలియజేయాలని చెప్పేసి, అదేవిధంగా నిర్మల్లో ఉన్నటువంటి వెయ్యూరిలో మర్రి ప్రాంతాన్ని ఒక స్మృతి మందిరంగా ఏర్పాటు చేసి అదొక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నది. అన్ని ప్రాంతాల్లో జాతీయ జెండాలు ఎగరేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కార్యకర్తలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.